హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాము. ఇలా వీడియోలో నేను వెజ్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక ఆనియను, బీన్స్, క్యారెట్, ఆలు వేడి వాటర్లో నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న మిల్ మేకరు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గరం మసాలాలు అండ్ 5 పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి. అలాగే బోద్వారాకు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై కాగానే నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వేసినాను, ఎందుకంటే అవి పచ్చివాసన పోవాలి కాబట్టి ముందే వేస్తున్నాను నేను. పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోగానే క్యారెట్, బీన్స్, ఆలు ఇవి అన్నీ ఒకేసారి వేసుకొని ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఫ్రై కావాలి కదా మంచిగా. 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. బీన్స్ నేను లాస్ట్కి వేసాను, ఎందుకంటే అవి ఆల్రెడీ వేడి వాటర్లో కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అందుకని నేను అవి లాస్ట్కి వేసాను ఫ్రెండ్స్. వాటర్ పోసాక లాస్ట్కి వేసాను. ఇవి కొంచెం 10 to 5 minutes కుక్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఆల్రెడీ వేడి వాటర్లో తీసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయినాక అవి వేస్తాం. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత మిల్ మేకర్ వాటర్లో తీసి పెట్టినవి ఇందులో వేసి కలుపుకున్నాయి. వీటి కూడా కొంచెం మసాలాలు పడతాయని నేను వీటితో పాటు వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగానే ఒక 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ ఒక 1/2 hour నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకొని ఆ మసాలాలో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని ఒక 6 seconds అట్లా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ వచ్చేసి 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. రైస్ కొంచెం ఫ్రై అయ్యాక ఈ వాటర్ ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసిన తర్వాత 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దమ్కేస్తున్నాను. ఒక 5 to 6 minutes దమ్కేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. సండే స్పెషల్గా మేమైతే వెజ్ బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు లీలా మహి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. మేమైతే సండే స్పెషల్గా వెజ్ బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్, కార్తీక మాసం అని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు లీలా మహి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.